20 రోజుల్లో నోటిఫికేషన్ అట. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్లపై సర్కార్ రీసెర్చ్, 42% అమలుపైన స్టడీ, ఎన్నికల ప్రిపరేషన్ స్పీడప్, డెడికేషన్ కమిషన్ రిపోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి కదా కనబడుతుంది. మనం ఇందాక చెప్పినాం కదా, 10 రోజులలో కేబినెట్ విస్తరణ అని ఒక వైపు వార్తలు వస్తున్నాయి. 20 రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాబోయే 15 నుంచి 20 రోజుల్లోపే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే ఆలస్యమయ్యాయని భావిస్తున్న సర్కార్ జూలైలోపే ఎన్నికలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నది. ఈ నేపథ్యంలోనే మొదట నోటిఫికేషన్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు సర్కార్ మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు రిజర్వేషన్లపై ఇప్పటికే సర్కార్ రీసెర్చ్ మొదలుపెట్టింది. గ్రామ స్థాయిలోనే కులగణన రిజర్వేషన్లపై స్టడీ చేస్తోంది. వార్డుల వారీగా కూడా అధ్యయనం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. 1-2 రోజుల్లోనే ఈ రిపోర్టు ప్రభుత్వానికి అందే అవకాశం అయితే కనబడుతుందట. చూద్దాం మరి ఎప్పటివరకు అంతది. అయ్యో, ఆ తర్వాత ప్రాసెస్ మరింత స్పీడప్ కానున్నది. ఇక దేశవ్యాప్తంగా మొదట తెలంగాణలోనే కులగణన పూర్తయింది. సో దేశవ్యాప్తంగా కేంద్ర సర్కార్ కులగణన చేద్దామని నిర్ణయించింది, కానీ ఈ లోపల రాష్ట్రంలో ఆల్రెడీ పూర్తయిపోయింది. దాంట్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కులగణన అయితే పూర్తయింది. అయితే దానికి సంబంధించి 9th షెడ్యూల్లో చేర్చడం అదేదో చేయడం మన కేంద్ర ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తీర్మానం చేశాకైతే పంపించారు. అయితే అధికారికంగా రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి లేకపోతే పార్టీ పరంగా బీసీలకు ఆ రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు పోవాలని సర్కార్ అయితే భావిస్తోంది. కేంద్రం జనగణన నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన కులగణన ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరిస్తుందనే అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. పైగా డెడికేషన్ కమిషన్ రిపోర్టు, బీసీ కులగణనపై అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు కేంద్రంతో పాటు రాష్ట్రపతికి చేరాయి. వీటికి ఆమోదం లభిస్తుందనే అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరో అస్త్రం రెడీ. సో ఏంది, కేంద్రం నుంచి రిజర్వేషన్కు గ్రీన్ సిగ్నల్ రాకపోతే, ఒకవేళ కేంద్రం నుంచి చెప్పినా కానీ ఇదే కాంగ్రెస్ సర్కార్ అండ్ రేవంత్ రెడ్డి చాకచక్యంగా వ్యూహాత్మకంగా ఈ పని చేశారు. వీళ్ళు రిజర్వేషన్లు ఇస్తామంటారు. ఒకవేళ కేంద్రం దీనికి గ్రీన్ సిగ్నల్ వేయకపోతే, రాష్ట్రపతి నుంచి కానీ కేంద్రం నుంచి కానీ గ్రీన్ సిగ్నల్ రాకపోతే, మేము రిజర్వేషన్లు కులగణన చేసినాం, బీజేపీ దానికి అడ్డుపడుతుందని చెప్పేసి ఎన్నికల ప్రచారాన్ని కూడా పోయే అవకాశం కాంగ్రెస్ పార్టీకి దక్కబోతోంది. సో కేంద్రం నుంచి రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ రాకపోతే బీజేపీపై విమర్శలు చేసేందుకు కాంగ్రెస్ చేతిలో మరో అస్త్రం లభించే ఆస్కారం ఉంది. ఒకవేళ కేంద్రం ప్రకటించినట్లు జనగణన ప్రారంభించడానికి మరో 3 నెలల సమయం పట్టడమే కాకుండా దీన్ని పూర్తిస్థాయిలో డేటా తీసుకునేందుకు కనీసం 2 నుంచి 3 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలో పూర్తి చేసిన కులగణన ఆధారంగానే రిజర్వేషన్స్ అమలు చేసుకోవాలని కేంద్రం నుంచి అనుమతులు వచ్చే అవకాశం కూడా ఉన్నది. కేంద్రం వీటికి అంగీకరించకపోతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తూ ముందుకు సాగాలనేది ప్రభుత్వం లక్ష్యం. సో మొత్తాన్ని కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టింది రాష్ట్ర సర్కారు. అందుకు తగిన స్థాయిలో వివిధ సెక్టార్ల నుంచి అభిప్రాయ సేకరణ కూడా పూర్తయినట్లు సమాచారం. ఇక 42% రిజర్వేషన్ అమలుతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బెటర్ అంటూ ఇప్పటికే స్టేట్ బీసీ కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ కూడా చేసింది. అయితే ఇక ఎవరు ఏటు, సో స్థానిక సంస్థలలో ఎవరు ఏటు అనే ఒక ప్రశ్న కనబడుతుంది. ఏందో చూద్దాం మనం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలనే ముందు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్లో ఉన్నంత కాలం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలనే తొలుత నిర్వహించినట్లు ఓ కీలక నాయకుడు తెలిపారు. దీంతో పార్టీ ఆ ట్రెండ్ను ఫాలో అయ్యే అవకాశం ఉందని అన్నారు. కానీ క్యాబినెట్లోని కొందరు మంత్రులు ముందు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని సీఎంకు వివరించారట. సర్పంచులు ప్రభుత్వంతో భాగస్వామ్యం అయితే క్షేత్రస్థాయిలో మైలేజ్ వస్తుందనేది సర్కార్ భావన. స్కీమ్స్, ప్రోగ్రామ్స్ వంటి అమల్లో హడావిడి నెలకొంటుందని, ఇప్పుడు సర్పంచులు లేనందున ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా మైలేజ్ కొంత వెనుకబడుతున్నట్లు మంత్రుల అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. వాస్తవం ఏదైతే సర్పంచ్ స్థాయి కేడరు కాంగ్రెస్కి లేకపోవడం, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లేకపోవడం, వాళ్ళకి ప్రచారం దొరకలేదు, కావాల్సినంత వాళ్ళు చేసిన కార్యక్రమాలకి అంత ఊపు అయితే కనబడతలేదు. మంత్రుల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పైగా సర్పంచులు పవర్లోకి వస్తే కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నది. కేంద్రం నుంచి దాదాపు 1500 కోట్ల నిధులు రావాల్సి ఉందనేది ఓ అధికారి తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ప్రిపరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రిపేర్గా ఉన్నట్లు తెలుస్తోంది. పలుమార్లు వివిధ డిమాండ్లతో రివ్యూలు నిర్వహించిన ఎన్నికల తేదీలు, ఏర్పాట్లు, ప్లానింగ్ వంటి వాటిపై చర్చించింది. రిజర్వేషన్ల కోసమే ఎంతకాలం వెయిట్ చేస్తున్నట్లు ఎన్నికల సంఘంలోని అధికారి తెలిపారు. వాస్తవానికి కేవలం రిజర్వేషన్ల కోసం మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలలో డిలే వచ్చినాయి. ఆల్రెడీ బ్యాలెట్ పేపర్ ముద్రణ అయిపోయింది, పోలింగ్ కేంద్రాలు సెలక్షన్ అయిపోయింది, పోలింగ్ ఆఫీసర్లకు ట్రైనింగ్ అయిపోయింది,
అన్ని రెడీ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఎలక్షన్లు రేపటి పెట్టేదానికి ఎలక్షన్ కమిషన్ అయితే సిద్ధంగా ఉంది. అయితే రిజర్వేషన్ల అంశంతో దాన్ని అడ్వాంటేజ్ చేసుకోవడం కోసం కాంగ్రెస్ అయితే కొంత దాన్ని లేట్ చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది. దానిపై తమకు ఒక క్లారిటీ వచ్చిందని సీఎం రాగానే డిస్కస్ చేసి నోటిఫికేషన్ విడుదల చర్యలకు తీసుకుంటామని ఆయన తెలిపారు. లోకల్ అథారిటీస్ కూడా ఎప్పటికప్పుడు తగిన సమాచారం అందజేస్తున్నామని, అతి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఆయన వెల్లడించారు. మొత్తానికి మరొక 20 రోజులలో స్థానిక సంస్థల నోటిఫికేషన్ ఉండబోతోందా? ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉండబోతున్నాయా, లేదా సర్పంచ్ ఎన్నికలు కొంతమంది మంత్రులు సూచించినట్లుగా సడన్గా నిర్ణయం మార్చుకొని సర్పంచ్ ఎన్నికలకు ముందు రాబోతున్నారు అనేది మనం ఎదురు చూడాలి.